సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనిల్ రావిపూడి ఇప్పుడు చిరుతో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ఇటీవల ఈ సినిమాను అధికారికంగా ప్రకటించి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో నడిచే ఈ మూవీకి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెడతారని సమాచారం. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నెల 22 నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది యూనిట్. ఈ సినిమాతో వింటేజ్ చిరు మరోసారి ప్రేక్షకులను అలరిస్తాడని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాగా ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్ గా పలువురు పేర్లు వినిపించగా ఫైనల్ గా కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతారను ఫిక్స్ చేశారు. అయితే ఈ చిత్రంలో నయనతారతో పాటు మరో భామ కూడా చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సరైనోడులో ఆడిపాడిన కేథరిన్ తెరిసా ఇప్పుడు చిరు అనిల్ సినిమాలో కీలక పాత్ర పోషించనుందట. బెస్ట్ రోల్ లో కాకుండా సినిమా ఆస్వంతం ఉండే రోల్ లో కేథరిన్ నటించనుందని యూనిట్ సమాచారం. లాంగ్ గ్యాప్ తర్వాత కేథరిన్ తెలుగులో బిజీ అవుతుంది. ఇటీవల విఎన్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమాను అనౌన్స్ చేసింది కేథరిన్. ఇప్పుడు మెగాస్టార్ సినిమాలో నటించే అవకాశంతో జాక్ పాట్ కొట్టింది. భీమ్స్ సిసిరోలియే సంగీతం అందిస్తున్న చిరు అనిల్ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత అనిల్ భీమ్స్ కలయికలో వస్తున్న రెండవ సినిమా మెగా 157 కి సంబంధించి పాటలు ఎప్పుడో రెడీ చేశాడు భీమ్స్. ఇక ఈ చిత్రంలో నయనతార కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె పాత్ర పవర్ఫుల్ గా ఉంటుందట. అందుకే ఆమె భారీ పారితోషికం డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. గతంలో చిరు నయనతార కాంబోలో సైరా నరసింహారెడ్డి గాడ్ ఫాదర్ లో వీరి పేరుకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఇప్పుడు చిరు నెక్స్ట్ ప్రాజెక్టు కోసం నయన్ ను అప్రోచ్ అయ్యారు మేకర్స్. ఇటీవల నయన్ ను కలిసి కథ వినిపించారు దర్శకుడు అనిల్ రావిపూడి. అందుకు నయన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. కాగా చిరు సినిమా కోసం నయనతార భారీ రెమ్యూనరేషన్ తీసుకోబోతుందని సమాచారం. వినిపిస్తున్న టాక్ ను బట్టి ఏకంగా 18 కోట్ల మేర తీసుకుందనే గాసిప్ కూడా టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఇక మెగా 157 చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో చిరంజీవి రియల్ రోల్ లో కనిపిస్తారని, ఆయన పాత్ర ఆద్యంతం చక్కటి హాస్యంతో సాగుతుందని చెప్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన శైలి సకుతుంబ వినోద ప్రధానంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దబోతున్నారని, చిరంజీవి ఇమేజ్ కి తగినట్లుగా హై ఇంటెన్సిటీ యాక్షన్ కూడా ఉంటుందని అంటున్నారు. షైన్ స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి సుష్మిత కొనుదల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.